మేము ధర్నా చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మాకు జరిగిన నిన్న అవమానం చాలా చాలా అంటే మా పరిస్థితులు ఎంత ఘోరంగా అయిపోయినాయి అంటే స్పృహ కోల్పోతే కూడా కనీసం మహిళా పోలీసులు కూడా మమ్మల్ని పట్టించుకొని ఏమైనా మీరు అందరూ చూశారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే చర్చిస్తుంది. ఎన్నడూ లేదు ఇట్లా ఎందుకు జరిగింది అని. ప్రభుత్వం స్పందిస్తుందేమో అని ఆలోచించాము. ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో ముందు చూడాలి. అండ్ ఇప్పుడు అంటున్నారు మేము అది చేస్తాము, మీకు ఏం కావాలో చేస్తాము అని అంటున్నారు. మేము మీటింగ్లకు వస్తున్నాము, మీటింగ్ అటెండ్ అవుతున్నాము, ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యాము. కనీసం పాస్ ఇస్తామని ఫోటోస్ తీసుకున్నారు మా దగ్గర నుండి, పాస్ ఇవ్వలేదు. మా ఎంబటి వచ్చే వాళ్ళని చూసేసారు. ఉడిబియ్యం తీసుకెళ్తుంటే ఉడిబియ్యం బయట, మేము లోపల. అసలు ఎప్పుడు వాయిద్యాల నడుమ మేము ఆటపాటలతో వెళ్ళేవాళ్ళని అసలు స్పృహ కోల్పోయే విధంగా ఈ ప్రభుత్వము. ఇంకొకటి, అక్కడ స్పృహ కోల్పోతే ఒక కనీసం ఒక మహిళా పోలీసులు కూడా వాటర్ ఫెసిలిటీ కూడా లేని పరిస్థితిలో మీరు అందరూ చూసిందే నిన్న. సో దానికి శాంతియుతంగా మేము అందరం ఆడపడుచు ఏడిస్తే ప్రభుత్వానికి మంచిది కాదని మేము పదే పదే హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలని పొగిడిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మంచి చేసినప్పుడు మంచి అని చెప్తాము. మేము క్వశ్చన్ చేసే ఇదిలో ఉంటాం. మేము ఎవరికి ఫేవర్లో ఉండము. మాకు ఏదైతే ఉందో నేనే పెద్ద వేదికల మీద మాకు అవకాశం ఇవ్వమని అడగట్లేదు. మేము ఓన్లీ మాకు గౌరవప్రదం. ఆల్రెడీ మా జీవితాలు ఎప్పుడు అంటే హేళన జీవితాలైన మా జీవితాల పట్ల మేము ఎప్పుడు చింతిస్తూనే ఉంటాం. కానీ మాకు గౌరవప్రదమైన జీవితాన్ని బ్రతకాలని మేము ఆశించడంలో తప్పేముంది? మేము జస్టిస్ గురించి అడగడంలో తప్పేముంది చెప్పండి. మీరంటే చర్చలు జరిపారంట కదా మీతోటి, చర్చల్లో ఏం మాట్లాడారు? చర్చలు ఇంకా ఏం జరపలేదు. పోలీసులు కానీ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ప్రభుత్వం కనీసం స్పందించలేదు. పైగా ఒక్క మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక్కరు కానీ మాట్లాడలేదు దీని మీద. అది సిగ్గుచేటు. ఇదే పోనీ సరే, ప్రభుత్వం వాళ్ళు చెప్పలేరు, మరి అపోజిషన్ వాళ్ళు కూడా కనీసం దీని మీద నోరిపట్టలేదు. ఒక ఆడపిల్లలకు ఒక జోగినీలకు అవమానం జరిగితే రాష్ట్రం ఏం బాగుపడుతుంది? డబ్బులు ఇచ్చి చేపించే వాళ్ళని చరిత్రలో కూడా ఉంది. మీరు అందరూ దీని చరిత్రని ఇది చేయండి. ఇప్పుడు భవిష్యమాన్ని చెప్తారు, రంగం చెప్తారు. అది ఎవరిని అడుగుతారని అమ్మవారు జోగినీనే కదా ఆమె అమ్మవారు వచ్చే కదా చెప్పేది. అమ్మవారు వచ్చి చెప్తుంది. ఇప్పుడు మాతోనే రెవెన్యూ జనరేట్ అవుతుంది. మేము ఉడిబియ్యం చేస్తలేమా, కొబ్బరికాయలు చేస్తలేమా, చీరలు చేస్తలేమా? మేము అమ్మవారిని ఆవహించుకొని భక్తులకి మీరు బోనం చేయండి, మీరు బోనం చేస్తే మంచిది. గతంలో ఈ బోనాలు వచ్చేవా? చాలా తక్కువ బోనాలు ఉంటాయి. లోకల్ వాళ్ళని కూడా ఎక్కడ పడితే అక్కడ బంధించేసి లోకల్ గా మన శిష్యులు ఉంటారు. ఇక్కడ ఇటు సైడ్ అటు సైడ్ మన నల్లబిడ్డ ప్యారడైజ్ ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. అందరికి ఒకటే వేయకుండా అసలు విఐపీల వల్లనే ఇదంతా అసలు ఇక్కడ ఎప్పుడు జరగదు.
రావట్లేదు. నిన్న తలసాని గారు మాట్లాడారు, మేము మాట్లాడాలో కానీ ప్రభుత్వం తరఫున ఎవరు మాట్లాడట్లేదు కదా. వీళ్ళందరికీ బోనాలు ఇంతమంది వచ్చారు, ఎవ్వరికి హ్యాపీగా లేదు, అందరూ బాధపడుతూనే బోనాలు ఒక్కరనే ఇచ్చినా పోలీసు వాళ్ళే బోనాలు చేసుకుంటున్నారు. వాళ్ళని నెట్టి మీద పెట్టుకొని ఆడమండి మేము బోనాలు వాళ్ళు ఎక్కింటారు. ఈ 100 మంది బోనాలు తెచ్చేది ఫస్ట్ జోగిని బోనాలని చూసి అర్థమవుతుందా? ఇది మంచి అనిపిస్తుందా? ఒక జోగి నేర్చుకుంటే ఇక్కడ రోడ్డు మీద కూర్చుంటే విన్నానే ఒక బోనాలు ఇచ్చే దిక్కు లేదు. ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాలి, నాతో మాట్లాడారు. వీళ్ళందరికీ నేను ఏం సమాధానం ఇవ్వాలి? మాట్లాడతారు మేడం, వస్తున్నారు ఇక్కడ మీ దగ్గరికే వస్తారంట మేడం, ఇక్కడ మీ దగ్గరికే వస్తారంట మేడం. నిన్న కూడా సేమ్ సిచ్యువేషన్ ప్రభుత్వం ఇంత దౌర్జన్యం మేడం మాట్లాడడానికి మేము ధర్నా చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మాకు జరిగిన నిన్న అవమానం చాలా చాలా అంటే మా పరిస్థితులు ఎంత ఘోరంగా అయిపోయినాయి అంటే స్పృహ తప్పి కోల్పోతే కూడా కనీసం మహిళా పోలీసులు కూడా మమ్మల్ని పట్టించుకొని అయినా మీరు అందరూ చూశారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే చర్చిస్తుంది. ఎన్నడూ లేదు ఇట్లా ఎందుకు జరిగింది అని. ప్రభుత్వం స్పందిస్తుందేమో అని ఆలోచించాము. ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో ముందు చూడాలి. అండ్ ఇప్పుడు అంటున్నారు మేము అది చేస్తాము, మీకు ఏం కావాలో చేస్తాము అని అంటున్నారు. మేము మీటింగ్లకు వస్తున్నాము, మీటింగ్లు అటెండ్ అవుతున్నాము, ప్రతి మీటింగ్ అటెండ్